ఖమ్మం జిల్లాలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇక తొలిసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పర్యటించారు రామచంద్రరావు. బీసీ రిజర్వేషన్లకు తాము మద్దతు ఇస్తామని, 10% ముస్లిం మైనార్టీకు రిజర్వేషన్లు ఇస్తే మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఖమ్మం అంటే కాంగ్రెస్ కంచుకోట అనేవారు, కానీ ఇప్పటి నుంచి బీజేపీ కోటగా మారుస్తున్నట్టున్న బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కంచుకోవటం ఉంది. బీజేపీ కూడా పాగా వేసేందుకోసం వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం కూడా ఇక్కడ పర్యటన కొనసాగుతూ ఉంది. సార్, పర్యటన ఎలా కొనసాగుతూ ఉంది? ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది నా మొదటి ప్రయాణం. ఇది ఖమ్మం జిల్లా పర్యటన బాగా రెస్పాన్స్ ఉన్నది. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. గ్రామాల నుంచి కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో మీరే చూసారు, ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్లో ఎప్పుడు కూడా ఖమ్మంలో ఇంత పెద్ద కార్యకర్త సమావేశం ఎప్పుడు కాలేదు. మంచి ఒక వాతావరణం ఉన్నది. ప్రజలు కూడా ఇక్కడ బీజేపీకి ఆశీర్వదించేటటువంటిగా వాళ్ళు ఆలోచించినట్టుగా కనబడుతుంది. రాష్ట్రంలోనే మా ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఉన్నారు. ఇప్పటికే రామచంద్రరావు గారు ప్రకటించిన ప్రతి ప్రకటనలో కూడా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యం యూరియా విషయంలో కావచ్చు, అదే నేపథ్యం బీసీ రిజర్వేషన్ విషయంలో కావచ్చు. అసలు ఏంటి బీసీ రిజర్వేషన్ మీద బీజేపీ వైఖరి ఏంటి? కాంగ్రెస్ ఏం చెప్తుంది? యూరియా విషయంలో బీజేపీ ఏం చెప్తుంది? బీసీ రిజర్వేషన్ 42% 42% అమలు పరచాలి. దాంట్లో 10% ముస్లిం రిజర్వేషన్ మేము వ్యతిరేకిస్తాము, దాన్ని అడ్డుకుంటాము. డెఫినెట్గా ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్లు కాదు, ఇది బీసీ రిజర్వేషన్ బిల్లు. మేము సపోర్ట్ చేసినాము. కాబట్టి చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వము ఈరోజు నాటకాలు చేస్తూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే అమలు పరిచేటటువంటిగా వాళ్ళు ప్రయత్నం చేయాలి న్యాయపరంగా, కానీ దాంట్లో రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖమ్మం జిల్లాలో భవిష్యత్తు ఎటువంటి పాగా వేయబోతా ఉన్నారు? బీజేపీ నుంచి స్థానిక సంస్థల మీద బీజేపీ వైఖరి ఏంటి? ఎవరితో పొత్తు పెట్టుకోబోతా ఉన్నారు? తప్పకుండా ఎవరితో కూడా మేము పొత్తు లేకుండా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో ఇప్పటికే మాకు సభ్యత్వం బాగా పెరిగింది. మా సభ్యత్వంతో పాటు ఇక్కడ బూత్ కమిటీని కూడా వేస్తున్నాం. పార్టీ బాగా ముందుకు పోతుంది. స్థానిక ఎన్నికలు కూడా మాకు మంచి ఫలితాలు వస్తాయి. మొత్తానికి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సందర్భంగా రామచంద్రరావు గారు మాట వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి ఇండిపెండెంట్గానే పనిచేస్తూ ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఫలితాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబోతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు కంచుకోట నేపథ్యంలో బీజేపీ కూడా పాగా వేసేందుకోసం పావులు కలుపుతా ఉన్నాం. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ ప్రక్రియతో పాటు దానిలో ఉన్నటువంటి యూరియా సంబంధించిన సమస్యల మీద బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా బీజేపీని ఖమ్మం జిల్లాలో బలోపేతం చేస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన సందర్భంగా జరిగినటువంటి సంభాషణ. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం నుండి.